వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. రామకోటయ్య గారితో మాట్లాడుతున్నారు. రామకోటయ్య గారు చెప్పండి, ఇప్పుడు అందరూ చెప్తూ ఉన్నారు కరువుకు సంబంధించి. ఇప్పుడు కరువు ప్రాజెక్టులతో లింక్ చేయకుండా కరువు గురించి ఎట్లా మాట్లాడుకుంటారు అంటున్నారు. పట్టిసీమ ప్రధానంగా ఇవాళ పట్టిసీమను తీసుకొస్తున్నది రాయలసీమ కరువును పారదోలడానికే కదా, రాయలసీమలో దుర్భిక్షాన్ని పారదోలడానికి, రాయలసీమకు తగినంత నీరు ఇవ్వడానికే కదా మాట్లాడుతున్నది. మరి పట్టిసీమ గురించి మాట్లాడొద్దంటే ఎట్లా? ఇది శోచనీయమైనటువంటి విషయమే. కాకపోతే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పండి. భారతీయ జనతా పార్టీ ఇందాక లక్ష్మణ్ గారు చెప్పారు చాలా క్లియర్గా ఒక విషయం ఏంటంటే, మేము చెరువులు తవ్వుకోండి అని చెప్పేసి ఒక క్యూబిక్ మీటర్కి 37 రూపాయలు చొప్పున ఈ మధ్య కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్ర గవర్నమెంట్కి, తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి, కేంద్రంలో అన్ని 29 రాష్ట్రాల్లో నీరు చెట్టు కింద కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. దాని ద్వారానే ప్రతి గ్రామంలో ఉన్న చెరువులు పునరుద్ధరించడం జరిగింది. కానీ ఏంటంటే వర్షం రానటువంటి పరిస్థితి ఏర్పడటం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఏర్పడింది. కానీ దీని మీద చర్చ అయితే పరిపూర్ణంగా జరగాలి. ఇందాక నేను ఎందుకు చెప్పానంటే, నాకు కూడా అవగాహన ఉంది, రైతుగా నాకు కూడా తెలుసు కాబట్టి చెబుతున్నాను. ఏంటంటే, ఈ వారంలో పడతాయి, రేపు పడతాయి, ఎల్లుండి పడతాయి అనే ఆలోచనలో రైతాంగం ఉందనే విషయం కోసం నేను అన్నాను తప్పితే నాకు కూడా రైతుల గురించి అవగాహన లేదనే విషయంతో చెప్పట్లేదు. కానీ ఇవాళ చర్చ పరిపూర్ణంగా జరగాలి. ఇందాక లక్ష్మణ్ గారు చెప్పింది అంటే అర్ధరహితమైన చర్చ అని అంటున్నారు, కానీ అర్ధరహితమైన చర్చ కాదు. ఏంటంటే దీంట్లో చాలా ఇంపార్టెంట్ అంటే రైతాంగానికి మనోస్థైర్యం కలిగించడం కోసమని ప్రభుత్వం ప్రకటన చేయాలి. ఆ ప్రకటన అనేది ఇవాళ లోపించింది. నిజంగానే దీన్ని మాకు కూడా బాధాకరంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతుంది, దాని ఇలాంటి కార్యక్రమాలు ఏర్పడినప్పుడు రైతాంగాన్ని మానసికంగా ఇబ్బంది లేని పరిస్థితిలో ఉండాలి, రైతాంగానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం అందరి మీద ఉంది. ఎందుకంటే కేంద్రంలో మేము తప్పకుండా మా సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రేపు 12, 13, 14, 15 తారీఖుల్లో మా ఇక్కడ పోలవరం దగ్గర నుంచి మొదలై హంద్రి, నీవా ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా చూడటం కోసం మా దగ్గర నుంచి ఒక కమిటీ ప్రత్యేకంగా బయలుదేరి అన్ని ప్రాంతాలు చూస్తున్నది. మేము కూడా కరువు మండలాలు ప్రకటించమని మేము కూడా చెబుతున్నాం. ఇన్సైడ్ ప్రభుత్వంలో ఉండి మేమేం పని చేయట్లేదని మీరు అనుకుంటారు. తప్పకుండా మా యొక్క దీన్ని అందజేస్తున్నాం. కాకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే, ఇందాక నేను ఏంటంటే రైతాంగం ఇవాళ రేపు వర్షం పడుతుందనే సూచనలో ఉంది. దీనికేనో కరువు గురించి చర్చించడానికి సంబంధం లేదు. ఇందాక నేను అన్నమాటలు కూడా నేను వెనక్కి తీసుకుంటాను. రామకోటయ్య గారు ఈసారి వర్షాలు పోయినాయి, వర్షాకాలం అయిపోయింది, షోయింగ్ టైం అయిపోయింది. అవును, అయిపోయింది కదా. మరి దీనికి ఏదో ఒక పరిష్కార మార్గం ఏంటంటే రాబోయే రోజుల్లో దీనికి, ఎందుకంటే ఇది మా గ్రామంలో అయితే 20 నుంచి 25 అడుగులో వాటర్ వచ్చేది. ఇప్పుడు అది కూడా లేక 40 అడుగులు 50 అడుగుల్లో వెళ్ళింది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాం. ఇది మాత్రం వాస్తవం అయింది, చర్చించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందువల్ల చేయలేదనే దాని గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన నాకు కూడా లేకపోవడం వల్ల ఇందాక ఏంటంటే రైతాంగానికి ఒకవేళ ఏదైనా, ఎందుకంటే నిన్న మొన్న కూడా మంచి వర్షాలు పడ్డాయి. వాళ్ళ అదృష్టవంతులు 50 అడుగులు 60 అంటున్నారు, కానీ మా పక్క 1500 అడుగులు వేస్తే నీళ్ళు పడ్డా బోర్లు. రామకోటయ్య గారు మాట చెప్పినారు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తూ ఉన్నది గ్రామాల్లో చెరువులు తవ్వడానికి. తెలంగాణలో మిషన్ కాకతీయ అని ఒక కార్యక్రమం ప్రారంభించినారు. ఇది రాయలసీమ, అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలే సార్. ఇప్పుడు రాయలసీమకు సంబంధించి కూడా అంటే రాయలసీమ తీవ్రంగా కరువు ఎదుర్కొంటున్న ప్రాంతం, మిగతా ప్రాంతాల్లో కూడా కరువు ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. బట్ రాయలసీమ పర్టికులర్గా దీని ఏమైనా పరిష్కారం అవుతుందా? ఇక్కడ ఒకటన్నా ఫస్ట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా మనసు పెట్టి ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వంతో సరైన రీతిలో సంప్రదింపులు జరిపితే ఎంతో కొంత పరిష్కారం దొరుకుతుంది. ఆ చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గారికి లోపించడం వల్ల కూడా కొంత సమస్యలు వస్తున్నాయి. ఫస్ట్ ఒకటి అంటే కంపేర్ చేయడం కూడా లేదు. రెండోది, కరువు అంటే ఒక రైతే గుర్తురాడు. కరువు అంటే ఈ కరువుల ధరలు కూడా, నిత్యావసర ధరలు కూడా ఆకాశానికంటే ధరలు. ఉల్లి ధర మీరు చూస్తున్నారు 70 రూపాయలకి వెళ్ళిపోయింది కేజీ, 70-80కి వెళ్ళిపోయింది. ఏ పప్పు ధాన్యాల కాడ నుంచి ఏ ధాన్యం తీసుకుని అసలు చేతికి అందడం లేదు. రెండోది, మంచినీళ్ళు దొరకడం లేదు. రైతు కూలీలు వలస వెళ్ళిపోతున్నారు, కౌలు రైతులు వదిలేస్తున్నారు పంటల్ని. ఈ పరిస్థితుల్లో 550 mm వర్షం కురవాలి. ఈసారి 360 mm కురిసింది. ఈ పరిస్థితుల్లో మనకున్న ఒకే ఒక అవకాశం పోలవరం ప్రాజెక్ట్. ఈ సంవత్సరం ఇప్పటికిప్పుడు కాకపోయినా దానిపైన డిస్కస్ చేయాలని పట్టిసీమ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. రాయలసీమకు నీళ్ళు అన్నారు. నేను రాయలసీమకు చెందిన వ్యక్తిని, రాయలసీమ వ్యక్తిని. మాకు అర్థం కావాలి ఇప్పటివరకు. ఎందుకు అర్థం కాలేదంటే, స్టోరేజ్ కెపాసిటీ ఎక్కడ కూడా పెట్టకుండా పట్టిసీమ నీళ్ళు తీసుకొచ్చి ఎక్కడ స్టోర్ చేస్తాడు, ఎక్కడ తీసుకుని మాకు అప్పగిస్తాడు. మాకు ఒకటి గుర్తుందన్న,
మా పక్క పల్లెల్లో కాశీకి పోతారు మా వాళ్ళు. కాశీ పోయినప్పుడు ఏం చేస్తారంటే కొన్ని నీళ్ళు తెస్తారు కాశీ నుంచి, అందరూ పోలేరు గడ్డి. చిన్న చిన్న బావులు ఉంటాయి మాకు, బావులో పోసేసి దీంట్లో మునగంటారు, మునిగి లేయంటారా కాశీలో మునిగినట్టు అంటారు. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ప్రత్యేక హెలికాప్టర్ ఉంది కాబట్టి పట్టిసీమకి ఇట్లా స్టోరేజ్ లేదు, తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఇంకోటి ఏం తెలుసా, గోదావరి సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ని తీసుకురావాలి. దానికి 13.36 ఎఫ్ఎస్ ఫుల్ సప్లై లెవెల్ ఉండాలి. ఇతను పెడుతున్న పైప్ లైన్స్ 12.5లోనే పెడుతున్నాడు పైప్ లైన్స్. అంటే ఆ నీళ్ళు కూడా వచ్చే అవకాశం కూడా లేదు. అంటే ఆ ఫ్లైట్లో ఏమైనా వాటర్ తీసుకొచ్చి సంప్రోక్షణ చేసేటట్టున్నాడు మా రాయలసీమకి. నీళ్ళు ఇచ్చేటట్టు లేడు, సంప్రోక్షణ చేసేటట్టున్నాడు. దీనికి ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి పరిష్కారం? నేను ఒక్కటే మాట అండి, ఎందుకంటే నిజాయితీగా మాట్లాడుకుంటే 2 ఇష్యూస్. ఒకటి, తక్షణం ఏం చేయాలా, రైతుని ఆదుకోవడం కోసం ఆర్థిక సహాయం, అట్లాగే మానసికంగా చేయాలా, కరువు మండలాలు అమలు చేయాలా, వాళ్ళకి కాంపెన్సేషన్ కట్టించాలా, కూలీలు బయట పోయే కూలీలను దగ్గర పెట్టుకోవాలా, మేము భరోసా చెప్పాలా, ఇదిగో ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నామని చెప్పాలా, ఇవి అని చెప్పాలా. ప్రభుత్వం ఎక్కడ, అసెంబ్లీ కంటే గొప్ప వేదిక లేదు. అసెంబ్లీ చెప్తే అందరూ చూస్తారు, ధైర్యంగా ఉంటారు. లాంగ్ టర్మ్ పాలిటిక్స్, మళ్ళీ లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో నువ్వు ఆఖరికి డ్యాములు పూర్తి చేయాలా. సో ఈ రోజున నేను ఒక్కటే మాట చెప్తాను, నాకు చంద్రబాబు నాయుడు గారు రైతుల గురించి ఆలోచించాలనుకుంటే రాజశేఖర రెడ్డి గారు రైతుల గురించి ఎట్లా ఆలోచించేవాడు అని ఆలోచించమండి. ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ అండి, బ్యాంకుల్లో మా ప్రభుత్వంలో టార్గెట్ కంటే ఎప్పుడు ఎక్కువ అప్పులు ఇప్పించేవాళ్ళు. 40,000 ఉంటే 50,000, 60,000, 70,000 ఇట్లా ఇప్పించేవాళ్ళు కోట్లు. కానీ ఇతని హయాంలో 30 ఉంటే 10 ఇప్పిస్తాడు కనుక. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిజంగా రైతుల పక్షాన నేను పనిచేయాలనుకుంటే, గతంలో ఆయన ఫ్రెండే రాజశేఖర రెడ్డి గారు, కానీ రాజశేఖర రెడ్డి గారు రైతుల పార్టీ ఎట్లా బిహేవ్ చేస్తాడు, కాంగ్రెస్ పార్టీ ఎట్లా బిహేవ్ చేస్తుంది అర్థం చేసుకోమని చెప్పండి, నో ప్రాబ్లం. ఈ ఖరీఫ్ సీజన్లో బ్రహ్మాండంగా గారు వర్షం లేని పరిస్థితిలో మాట్లాడండి శైలజన. అదే మాట్లాడుతున్నా అండి, సాయం గురించి మాట్లాడుతూ ఉన్నాను రామకోటయ్య గారు. రైతుకి ఏమన్నా మనం సాయం చేస్తామా, మనం ఏమైనా డబ్బులు ఇస్తామా, వాళ్ళకి పని కల్పిస్తామా, వాళ్ళకి ధైర్యం ఇస్తామా, ఇదే మాట. పాలిటిక్స్ మాట్లాడడం లేదు, నీళ్ళు లేవు తేలేడు అంటే అన్న చెప్పాడు రుణాల గురించి. ఈ ఖరీఫ్ సీజన్లో 29,022 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలి బ్యాంకర్స్ అని ఒక టార్గెట్ పెట్టుకుంటే, గతంలో అంతకన్నా ఎక్కువ వచ్చేటి రుణాలు. ఈసారి వచ్చింది 20,090 అంటే 21,000 కోట్లు వచ్చింది. అంటే 8,840 కోట్ల రూపాయల రుణాలు టార్గెట్ పెట్టుకుని బ్యాంకర్స్ ఇవ్వాల. ఎందుకు? మహానుభావుడు చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చేయకపోవడంతో వడ్డీ, అపరాధ వడ్డీ, చక్ర వడ్డీ పడి మొత్తం ఇవ్వాల్సిన రుణాలు రాకపోవడంతో డిఫాల్టర్స్ అయిపోయి 8,000 కోట్లు ఆగిపోయినాయి. ఇప్పుడు ఇంత తీవ్రమైన కరువు పరిస్థితి బ్యాంకర్స్ కూడా సహాయం చేయడం లేదు. ఇవాళ నిజానికి శాసనసభలో అసంపూర్ణంగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి గారు లేరు. వారు వచ్చేదైనా ప్రకటన చేసి ఉంటే, ఇంతకుముందు రామకోటయ్య గారు చెప్పినట్టు, అందరూ చెప్తున్నట్టుగా ప్రభుత్వం వైపు నుంచి ఒక ప్రకటన వస్తే ఒక ఆత్మవిశ్వాసం, హైదరాబాద్లో ఉండి కూడా ఆత్మస్థైర్యం కలిగే విధంగా ఉండేది, మనోధైర్యం కలిగే విధంగా ఉండేది. తక్షణ కార్యక్రమం కింద నీరు మీరు కావచ్చు, నీరు చెట్టు కావచ్చు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కావచ్చు, ఏ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిధులనైనా సరే ఉపయోగించి ఉపాధి అవకాశాలు కలిగించాలి. గడ్డిని పశువులకు సరఫరా చేయాలి. ఓకే, ఈ కరువు బాధితులను ఆదుకోవడానికి తక్షణ చర్యలు చేపట్టాలి. శాశ్వత పరిష్కార మార్గంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నీటికి సంబంధించి చాలా బాధపడుతున్నది. రాయలసీమకు నీరే సమస్య. జాతీయ స్థాయిలో నదుల అనుసంధానం కేంద్ర ప్రభుత్వం అజెండాలో ఉంది. విభజన చట్టంలో రాయలసీమ సమగ్ర అభివృద్ధి ప్యాకేజీని ప్రకటిస్తామన్నారు. ఆ అభివృద్ధి ప్యాకేజీలో అంతర్భాగంగా పోలవరంతో పాటు జాతీయ ప్రాజెక్టుతో పాటు ఈ దుమ్మగూడెం సాగర్ టేల్పాండును కూడా జాతీయ ప్రాజెక్టుగా టేకప్ చేసి గోదావరి నీటిని కృష్ణకు కలిపి కృష్ణ నీటిని పెన్నా నదికి తీసుకెళ్తేనే ఈ సమస్య రాయలసీమకు శాశ్వత పరిష్కార మార్గం లభిస్తుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రాకపోవడం కారణం నా తండ్రి చనిపోయిన రోజు వర్ధంతి గట్టి అక్కడికి వెళ్ళాడు. ఈరోజు హైదరాబాద్ లో ఉండి చంద్రబాబు నాయుడు కరువు మీద చర్చకు రాలేదంటే కరువును పరిష్కరించాలన్న ఆలోచన మనకు లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీనారాయణ గారు, శైలజనాథ్ గారు, భాస్కర్ రెడ్డి గారు, అట్లాగే రామకోటయ్య గారికి కూడా కృతజ్ఞతలు. చర్చలో పాల్గొన్నందుకు. ఆంధ్రప్రదేశ్ తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొంటున్నది, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, లక్షలాది మంది వలసలు పోతున్నారు, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల నుంచి. కరువు మీద శాసనసభ చర్చించాలి. నిజానికి పార్లమెంట్లు, శాసనసభలు మిగతా సమస్యలన్నీ పక్కన పెట్టి రైతు సమస్యల్ని తీవ్రంగా తీసుకొని వాటికి పరిష్కారాన్ని సూచించే విధంగా దాని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ 4th ఎస్టేట్, రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూనిట్ సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.